చదవబడిన లేఖన భాగములో మనం గుర్తించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం అవిధేయత, పాపం, నాశనం, కీడు. ఇవన్నీ లోకానికి వచ్చినటువంటి కారణం ఏమిటనంటే ఒక్క మనుషుని ద్వారా పాపం లోకానికి వచ్చింది. ఒక మనుషుని యొక్క అవిధేయత ద్వారా నాశనం మానవ జాతి మీదకి వచ్చింది. ఒక మనుషుని ద్వారా కీడు ప్రతి మానవుడికి సంప్రాప్తమైంది. ఒక్క మనుషుని ద్వారా మరి ప్రపంచం అతలాకుతలమైంది అన్నటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్క మనిషి చేసినటువంటి పాపం ఈ రోజున మానవ జాతిని అంతటిని కూడా పాపములో బంధించి వేసింది. బైబిల్ గ్రంథంలో మొదటి ఆదాము అన్నటువంటి మాటల్ని మనం చూస్తాం. మొదటి ఆదాము ద్వారా పాపం లోకానికి అందరికీ కూడా అది సంప్రాప్తమైంది. అయితే కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నీతి అందరికీ కూడా అది విస్తరింపబడుతుంది. ఒక మనుషుని యొక్క పాపం అనేకులకు పాప కారణమైతే ఒక మనుషుని యొక్క నీతి దేవుని యొక్క కృప ద్వారా అది అందరికీ కూడా నీతి కారణంగా మారింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనిషి చేసినటువంటి పని వలన ఒక కుటుంబానికి కీడు కలుగుతుంది. ఒక మనిషి చేసినటువంటి పని వలన ఆ కుటుంబాలన్నిటికీ కూడా చెడ్డ పేరు కలుగుతుంది. ఆకుమర్తి వారి కుటుంబంలో పలానా వాడు చేసినటువంటి పని ఆకుమర్తి అన్న ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ కూడా పలానా వాళ్ళ ఇంటి పేరు అని ప్రజలు ఆక్షేపించే రీతిగా ఉండగలుగుతుంది. ఒకవేళ పెనుమాక అన్నటువంటి ఇంటి పేరు ఉన్నటువంటి మనుషులు ఎవరైనా తప్పు చేస్తే కనుక ఆ కుటుంబస్తులందరికీ కూడా అది చెడ్డ పేరుని, మాయని, మచ్చను కలుగజేస్తుంది. ఒక్క మనుషుని యొక్క అవిధేయత, ఆది మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి అవిధేయత యావత్ మానవాళికి పాప కారణంగా మారింది. సో నేనొక్కడే కదా, నేనేం చేసినా పర్వాలేదు అనుకునేటువంటి అవకాశం లేదు. ఒక్కడు చేసినటువంటి పాపం. ఈ కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో చాలా రకరకాలైనటువంటి ట్రోలింగ్స్ మనం చూస్తూ వచ్చాం. అక్కడెవడో చైనాలో ఏదో తిన్నాడట, ప్రపంచం అంతా కూడా ఈ రోజున చేతులు కడుక్కుంటుంది. అక్కడెవడో ఒకడు తిన్నాడట, ప్రపంచం అంతా ఈ రోజున శానిటైజేషన్, సబ్బుతో చేతులు కడుక్కోవాలి. సో నేను పుట్టి పెరిగిన తర్వాత చేతులు ఎలా కడుక్కోవాలో టీవీలో చూడడం మొట్టమొదటిసారి. పిల్లరా, ఒక మనిషి యొక్క అవిధేయత, ఒక కుటుంబం యొక్క అవిధేయత, ఒక దేశం యొక్క అవిధేయత ప్రపంచాన్ని నాశనం చేయగలుగుతుంది. నేనొక్కనే కదా, ఏమైనా పర్వాలేదు అనుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక మనిషినికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక్కటి తప్పిపోయింది. ఒకటి పోతే పెద్ద లెక్కేమి లేదు అని అనుకోవడానికి యేసు ప్రభు రాజకీయ నాయకుడు కాదు. పోయేవాడు పోతాడు, వచ్చేవాడు వస్తారు అని చెప్పడానికి అది ఏమి రాజకీయ పార్టీ కాదు. ఒక్క మనుష్యుడు యొక్క అవిధేయత ప్రపంచానికి గొప్ప నాశనాన్ని తీసుకుని వచ్చింది. ఒక్క గొర్రె తప్పిపోయినా కానీ దేవుడు చాలా శ్రద్ధతో వెతికి దానిని భుజాల మీద వేసుకుని తిరిగి సమాజంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో మన యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి, మన యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం తప్పకుండా ఆలోచన చేసుకోవాలి. ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా క్రొత్త మాటలు మనం నేర్చుకున్నాం. ఇది వరకు ఎన్నడూ విననటువంటి మాటలు మనం వింటూ వచ్చాం కదండి. చాలామందికి ఈ మార్చి 22వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ అన్నటువంటి మాట సామాన్య మానవులు ఎవరికి కూడా తెలియదు. లాక్డౌన్ తర్వాత చూసినట్లయితే క్వారంటైన్
ఈ క్వారంటైన్ అన్నటువంటి మాట అప్పుడు వరకు వాడుకలో లేదు, ఎవరికి తెలియదు. కనుక క్రొత్త మాటలు, తర్వాత ఏంటంటే సామాజిక దూరం. సో క్రొత్త మాటలు మనము ఈ యొక్క వైరస్ బారిన పడిన తరువాత మనము నేర్చుకుంటూ వచ్చాం. ఈ కరోనా మీద ఎన్ని పాటలు వచ్చాయో నాకు అర్థం కాదు. చాలామంది కరోనా మీద పాటలు రాశారు, శానిటైజేషన్ మీద పాటలు రాశారు. క్రొత్త ఈ వ్యాధిని బట్టి క్రొత్త మాటలు నేర్చుకున్నాం, కానీ ఈ వ్యాధిని బట్టి క్రొత్త పాఠం ఏదైనా నేర్చుకున్నామా? వ్యాధిని బట్టి క్రొత్త పాటలు పాడారేమో కానీ ఈ వ్యాధిని బట్టి ఏదైనా ఒక నూతనమైన విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగామా? ఒక మనుష్యుని అవిధేయత సర్వ మానవాళికి అది శాపంగా పరిగణించబడింది. ఒక మనుషుని యొక్క విధేయత సర్వ మానవాళికి నీతిదాయకంగా మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, కొన్ని విషయాలు ఈ క్రమంలో నేను మీకు తెలియచెప్పడానికి నేను చదువుతూ ఉన్నాను. దయచేసి చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఐదవ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పుయోరుతో కలుసుకున్న తన వశములోని వారిని చంపవలనని చెప్పెను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజములో నుండి లేచి ఈటె చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయులను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును తన రెక్కల మీద మోసుకుని వచ్చాడు అని యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సో దేవుని యొక్క ఆజ్ఞలను తన దాసుడైన మోషేకు అప్పగించిన తర్వాత ఐగుప్తు పట్టణములో నుండి వారు కానాను దిశగా ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన, ఇక షిత్తీములో జరిగినటువంటి సంఘటన. షిత్తీములో జరిగినటువంటి సంఘటనలో ఇశ్రాయేలీయులు వాళ్ళ ఆ దేశ స్త్రీలతో వ్యభిచారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యభిచారం చేయడం కారణం చేత ఒక భయంకరమైన తెగులు వారి యొక్క జీవితాల్లో ప్రారంభమైంది. వ్యభిచార కారణం చేత ఈ రోజున ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఎన్నో లక్షల మంది చనిపోయినట్లుగా ఇదివరకే మనందరికీ తెలుసు. సో ఇక్కడ పర్టికులర్గా ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు షిత్తీములో ఉన్నప్పుడు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయడం కారణం చేత దేవుని యొక్క కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు మీద రగులుకున్న కారణం చేత 24,000 మంది చనిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుడు చెప్పినటువంటి వాక్యంలో రాయబడిన అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరును కుమారుడైన ఫీనెహాసు
వారి మధ్యను నేను ఓరవలేని దానిని తాను ఓరవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలులను నశింపచేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఓర్వలేనటువంటి దానిని ఫినెహాసు ఓర్వలేకుండా ఉన్నాడు. దేవుడికి ఏది ఇష్టం కాదో అది నాకు ఇష్టం కాదు అని ఫినెహాసు తన క్రియల ద్వారా చెప్తున్నాడు. దేవుడు దేని ద్వారా మహింపరచబడతాడో అది మాత్రమే నాకు ఇష్టం. దేవుడు దేనిని సహించలేడు, దేవుడు దేనిని ఓర్చుకోలేడు, దేవుడు దేనిని తట్టుకోలేడో అలాంటి హృదయం ఫినెహాసు కలిగి ఉన్నాడు. దేవుడు ఓర్వలేనటువంటి విషయాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు, కానీ ఆయన పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించలేడు. పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. కనుక దేవుని యొక్క మనస్సు కలిగిన వాడు ఫినెహాసు. నేను ఏది ఓర్వలేనో అది ఫినెహాసు ఓర్వలేడు. నేను దేనిని చూడలేనో అది ఫినెహాసు చూడలేదు. నేను దేన్ని సహించలేనో అది ఫినెహాసు సహించలేడు. నేను ఏ మాటలైతే ఇష్టపడనో ఆ మాటలు ఫినెహాసు ఇష్టపడడు. నేను ఏ సహవాసాన్ని అయితే నేను కోరుకోనో అటువంటి దుష్ట సాంగత్యాన్ని ఫినెహాసు కోరుకోడు. చాలామందికి ఉన్న అభిప్రాయం, నేనైతే పాపం చేయట్లేదు, కానీ పాపం చేసేవాడితో నేనుంటే తప్పేంటి? వాళ్ళందరూ మందు తాగుతారు, నేనైతే మజ్జిగ తాగుతాను. వాళ్ళందరూ చెడ్డ పనులు చేస్తారు, నేను చేయను, కానీ వారి మధ్యన ఉంటాను. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది ఏమిటంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుందు చోట కూర్చుండక. దేవుని యొక్క వాక్యంలో పత్రికలు కూడా మనం చూస్తుంటే, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. మనము అవిధేయులతో అపహాసకులతో పాపం చేసేవారితో కలిసి మనం ఉన్నట్లయితే మనము కూడా వారితో పాటు పరిగణించబడతాం, లెక్కించబడతాం. ప్రియులారా, నిన్నటి దినాన దైవజనులు రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ ఒక సేవకుని గురించి చెప్తూ, వారితో పాటు మనం కలిసి ఉంటే మనల్ని కూడా ప్రజలు ఆ విధంగా అనుకుంటారు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో ఖచ్చితంగా కొంతైనా వారి యొక్క స్వభావం, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రవర్తన చేత మనం ప్రభావితం చేయబడేటువంటి అవకాశం లేకపోలేదు. కనుక ప్రియులరా, ఫినెహాసు కలిగినటువంటి మనస్సు ఏమిటంటే, దేవుడు దేన్ని ఓర్వలేడో అది నేను ఓర్వలేను. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని ఎంత మాత్రం చూడలేడు. ఫినెహాసు కూడా, అయ్యా నువ్వు దాన్ని చూడలేవా? నేను కూడా చూడను. అయ్యా నువ్వు పలానా వారితో నువ్వు సహవాసంగా ఉండలేవా? నేను కూడా వారితో ఉండలేను. అయ్యా వారి యొక్క కార్యకలాపాల్లో నీవు పంచుకోలేవా? నేను కూడా వారితో భాగాన్ని పంచుకోలేను. దేవుడు ఇష్టపడని దానిని నేను ఇష్టపడను. ఎంత మంచి తీర్మానం! ఈ రోజున తెగులు ఆగిపోవడానికి గల కారణం ఏమిటంటే, దేవుని హృదయాన్ని కలిగినటువంటి ఫినెహాసు లాంటి వ్యక్తులు మన పాళెంలో ఉన్నారా? మన సంఘంలో ఉన్నారా? మన సమాజంలో ఉన్నారా? ఈ రోజున వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాము. మనం చూడాల్సింది వ్యాక్సిన్ కోసం కాదు, దేవుని హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడడం తెగులు ఆగిపోవడానికి కారణం. లేకపోతే ఈ తెగులు కొనసాగుతుంటుంది. దేవుడు ఓర్వలేని దాన్ని మనం దేన్ని ఓర్వలేమనంటే, పక్కింటోడు కారు కొనుక్కుంటే ఓర్వలేము, పక్కింటోళ్ళు చీర కొనుక్కుంటే ఓర్వలేము, పక్కింటోళ్ళు నాటుకోడు కోసుకుంటే ఓర్వలేము, పక్కింటోడు బిల్డింగ్ కట్టుకుంటే ఓర్వలేము. నీ ఓర్వలేనితనం కాదు, నీ అసూయ కాదు. దేవుడి వాక్యం చెప్తుంది, ఫినెహాసు, దేవుడు అంటున్నాడు, ఫినెహాసు నేను ఓర్వలేని దాన్ని ఫినెహాసు ఓర్వలేకపోయాడు. గనుక
ఇశ్రాయేలులు పాపం చేసినప్పటికీ కూడా నేను వారిని క్షమించడానికి కారణం ఒక మనిషి తీసుకున్న తీర్మానం. దేవునికి మహిమ కలుగును గాక. ఫినెహాసు తీసుకున్న తీర్మానం, ఫినెహాసు కలిగి ఉన్నటువంటి ఆ కమిట్మెంట్, ఫినెహాసు కలిగినటువంటి ఆ యొక్క దైవీకమైన మనస్సు నా కోపాన్ని మళ్లింపచేసింది. ఈ రోజున దేవుని యొక్క ప్రసన్నత మన జీవితాల్లో కావాలి అని అంటే, ఈ రోజున దేవుని యొక్క కృప మన జీవితాల్లో మనం పొందుకోవాలి అని అంటే, ఈ రోజున దేవుని యొక్క అనుగ్రహం మనం పొందాలి అని అంటే, దేవుని అనుగ్రహం అగ్రహారంలో దొరకదు, కానీ దేవుని యొక్క అనుగ్రహం దేవుని యొక్క మనస్సుని కలిగి ఉండడం ద్వారా దొరుకుతుంది. ప్రియులరా, 24,000 మంది అప్పటికీ తెగులు చేత చనిపోయారు. ఈ రోజున TV9 సాక్షి టీవీలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఏ ఏరియాలో ఎంతమంది చచ్చిపోయారు, ఇంకా ఎంతమంది చచ్చిపోతారు, బహుశా ఎంతమంది చచ్చిపోవచ్చు అన్నటువంటి స్టాటిస్టిక్స్ ఈ వైరస్ను గురించి చెబుతున్నారు. కానీ దేవుని మనస్సు కలిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? తెగులు ఆగిపోవడానికి దైవికమైన మనస్సు మనకు అవసరం. ఈ రోజున మనకు వైరస్ సోకలేదు, ఈ రోజున మనము క్షేమంగా ఉన్నాము, ఈ రోజున మనము మన బిడ్డలు క్షేమంగా ఉన్నాము అని అంటే కారణం అది కేవలం దేవుని యొక్క కృపే, కానీ మనం రాసుకుంటున్న శానిటైజేషన్ కాదు. దేవుడు వ్యభిచారాన్ని వారవలేడు, నరహత్యను వారవలేడు, దొంగతనాన్ని వారవలేడు, అబద్ధాన్ని వారవలేడు, అసూయను వారవలేడు. దేవుడు వారవలేని దాన్ని ఫినెహాసు వారవలేకుండా ఉండడం. ఎన్నిసార్లు మనం సమ్మతించాం? దేవుడు వారవలేని దాన్ని ఎన్నిసార్లు మనం ఓర్చుకోగలిగాం? ఫినెహాస్ దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి వ్యక్తి. దావీదు గురించి రాయబడినటువంటి మాట, హృదయానుసారుడైన మనుష్యుడు. దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో దావీదు అలాగా ఆలోచించగలుగుతాడు. దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో ఫినెహాసు అలాగ ఆలోచించాడు. దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో దేవుని యొక్క వాక్యంలో అనేక మంది అలాగ ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున మనం ఆలోచించాల్సింది, దేవుడు ఆలోచించినట్లుగా మనం ఆలోచించగలుగుతున్నామా? లేదా పాపం చేసేవాళ్ళతో పాపం చేసేవాడిగా, ప్రార్థన చేసేవాడితో ప్రార్థన చేసేవాడిగా, వాడితో అబద్ధాలు ఆడేవాడిగా, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ 24,000 మంది చనిపోవడానికి ఆ దినాన చాలామంది కారణం. వాళ్ళందరూ కూడా ఐగుప్తులో లేరు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళే, కానీ తిరిగి పాపానికి దాసులైనటువంటి పరిస్థితి, తిరిగి పాపంలో పడిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజున చాలామంది ఉన్నారు, కానీ ఒక్క ఫినెహాసు మాత్రమే దేవుడు వారవలేని దాన్ని తాను వారవలేకపోయాడు. ఒక ఈటెను చేతపట్టుకుని ఆ మిద్యాను స్త్రీని ఒక్క పోటుతో వారి కడుపులోంచి దూసుకుని పోయినట్టుగా అతడు వారిని చంపి ఆ పాపానికి, ఆ తెగులుకు ప్రక్షాళన కలుగజేశాడు. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తీర్మానం, నీ పరిశుద్ధత ఈ రోజున కొన్ని వేల మంది బ్రతకడానికి కారణమవుతుంది. తెలుసా? నా వయస్సు, నా ఇష్టం, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కనుక నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే ఒక మనుషుని అవిధేయత అనేక మంది నాశనానికి, కీడుకి, మత్సకు, తెగులుకు కారణమవుతుంది. ఫినెహాసు దేవుడు వారవలేని దాన్ని నేను వారవలేకపోయాను. దేవుడికి ఇష్టం లేని పనిని నేను చేయలేను. మొర్దెకై అంటాడు, నేను యూదులను గనుక నేను ఆ పని చేయజాలను. ఐ కెనాట్ డూ దట్. నేను యూదుడను గనుక నేను ఆ పని చేయలేను. ఈ రోజున మనం ఏం చెప్పగలుగుతాం? నేను క్రైస్తవుడిని గనుక నేను ఆ పని చేయలేను. నేను మందిరానికి వెళ్ళేవాడినండి, నేను ఆ పని చేయలేను.
నేను ఆరాధనలో చేతులెత్తి నేను ప్రభువుని ఆరాధించేవాడిని కనుక నేను అలాంటి దుష్కార్యం చేయలేను. నేను యూదుడను కనుక నేను ఆ పని చేయజాలను. ప్రియులరా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ప్రభు యొక్క మనస్సుని మనం కలిగి ఉండాలా. ప్రభు యొక్క ఆలోచనల్ని మనం కలిగి ఉండాలా. దేవుడు దేన్ని వారవలేడో మనకు తెలియదా? దేవునికి ఏది అవిధేయతో మనకు తెలియదా? దేవుడికి ఏది ఇష్టం లేదో మనకు తెలియదా? నీ భార్యకి ఏది ఇష్టమో నీకు తెలుసు, నీ భర్తకి ఏది ఇష్టమో నీకు తెలుసు, నీ బిడ్డలకు ఏది ఇష్టమో నీకు తెలుసు. దేవుడికి ఏది ఇష్టమో నీకు తెలియదా? ఆ సర్వ సమాజంలో ఎంతోమంది ఉన్నారు, గాయకులు ఉన్నారు, మందసాన్ని మోసేవాళ్ళు ఉన్నారు, అక్కడ నాయకుడు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఒక్క మనిషి ఫినెహాస్ దేవుడు వారవలేని దానిని తాను వారవలేకపోయాడు గనుక నేను ఇశ్రాయేలు మీద రగులుకున్న నా కోపము, చదువుతున్నాను మరొకసారి 11వ వచనం, వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవుట వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను వారవలేకయుండియు ఇశ్రాయేలును నశింపచేయలేదు. ఈ మందిరంలో ఒక వ్యక్తి యొక్క దైవికమైన మనస్సు, మిగిలిన వారు పాపభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా వారి మీదకు దేవుని కృప మళ్ళుకోవడానికి నీ ఒక్కని యొక్క పరిశుద్ధత లేదా నీ ఒక్కని యొక్క తీర్మానం, నీ ఒక్కని యొక్క బ్రతుకు అనేక మందిని ప్రభావితం చేయగలుగుతుంది. ఈ తెగులు సోకకుండా కాపాడగలుగుతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా మేనలు చెప్తూ ఉంటారు, ఇది గ్రీన్ జోన్ మాయా, ఇక్కడ ప్రమాదం ఏమి లేదు, ఇది గ్రీన్ జోన్. వైరస్కు సంబంధించిన గ్రీన్ జోనే కాదు, ఆత్మీయకు సంబంధించిన గ్రీన్ జోన్గా ఇది ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రతి సంఘంలో కూడా కనీసం ఒక్క ఫీనెహాస్ ఉన్నట్లయితే తెగులు ఏ గుడారాన్ని సమీపించదు. ఫీనెహాసు చేసినటువంటి ఒక్క పని ఓర్చుకోలేకపోయాడు. దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న పనిని ఓర్చుకోలేకపోయాడు. దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న పాపాన్ని తను ఓర్చుకోలేకపోయాడు. దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న మాటల్ని తను ఓర్చుకోలేకపోయాడు. దేవుడు వారవలేని దాన్ని క్రైస్తవుడు వారవలేని వాడిగా ఉండాలి. వాడే నిజమైన క్రైస్తవుడు. నేను వారవలేని దాన్ని ఫీనెహాసు వారవలేకపోయాడు గనక ఫీనెహాసు యొక్క తీర్మానాన్ని బట్టి, ఫీనెహాసు చేసిన కార్యాన్ని బట్టి నేను ఇశ్రాయేలును వారవలేక ఉన్నప్పటికీ కూడా నేను వారిని నశింపచేయలేదు. మనము నశించబడకుండా ఉన్నాము అని అంటే మనకు తెలియని ఫీనెహాసు ఒకడున్నాడు. ఆయన ద్వారా మనం కాపాడబడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉన్నామనంటే, అయ్యా ఫలానా సేవకునికి ఫలానా వ్యక్తికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని ఎవరో ఎప్పుడో ఎక్కడో ప్రార్థన చేసే ఉంటాడు. ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఈ రోజున రోగగ్రస్తుల కోసం మనం ప్రార్థన చేయగలిగితే ఎక్కడో ఒకడో ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. నీ ప్రార్థన ఇతరులకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నీ పరిశుద్ధత ఇతరులకు దేవుని కృపను విస్తరింపజేసేదిగా చేస్తుంది. ఫీనెహాసు చేసినటువంటి ఆ గొప్ప పని, ప్రియులరా, 24,000 మంది అప్పటికే చనిపోయారు. కానీ దేవుడు ఇకను వారిని నశింప చేయకుండా కాపాడగలిగినటువంటి తీర్మానం ఫీనెహాసు చేసినటువంటి పని. ఆకాను చేసిన పాపం తన భార్య చావు కారణమైంది. నీవు చేసేటువంటి పాపం, దేవుని సేవకునిగా నేను ఆ మాట పలకలేను, కానీ జాగ్రత్త పడదాం. దేవుడు వారవలేని దాన్ని వారవలేనట్టుగా మనం బ్రతుకుతాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. అమ్మా, దేవుడు వారవలేని దాన్ని నువ్వెందుకమ్మా ఓరుస్తున్నావు? దేవుడు ఇష్టపడని దాన్ని
నువ్వెందుకమ్మా ఇష్టపడుతున్నావు? దేవుడికి ఇష్టం లేని చూపులు నువ్వెందుకమ్మా చూస్తున్నావు? దేవుడికి ఇష్టం లేనటువంటి వెబ్సైట్స్ నువ్వెందుకమ్మా చూస్తున్నావు? దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు నువ్వెందుకు చేస్తున్నావు? నీ గుడారములో శాపగ్రస్తమైన వస్తువులు ఉన్నాయా? నీ మనస్సులో శాపగ్రస్తమైన వస్తువులు ఉన్నాయా? నీ గుండెలో శాపగ్రస్తమైనటువంటి క్రియలు ఉన్నాయా? ఏ క్రియ దేవుడు వారవలేని క్రియగా ఉంది? ఏ పని దేవుడు మెచ్చుకోదగిన పనిగా ఉంది? దయచేసి ప్రార్థన చేద్దాం. ఎవరి మట్టుకాళ్ళు దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు ఓర్వలేని దాన్ని నేనెందుకు ఓర్చుకోవాలి ప్రభువా? నీకు ఇష్టం లేని పనిని నేను ఎందుకు చేయాలి ప్రభువా? అయ్యా, నా బ్రతుకంతా గడిపేశాను ప్రభువా ఈ విధంగా. అయ్యా, నీకు ఇష్టమైన దాన్ని చేసే మనస్సు మాత్రమే నాకు దయచేయండి ప్రభువా. దేవుడు వారవలేని దాన్ని నేను కూడా వారవలేను. అలాంటి ఫినెహాసుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉందాం. నీవు మోయాబు స్త్రీలతో, మోయాబు వ్యక్తులతో, దేవునికి వ్యతిరేకమైన శత్రువులతో నీవు చేయి కలిపినట్లయితే తెగులు నిశ్చయంగా మీ మీదకి వస్తుంది. అది కరోనా కాకపోవచ్చు, కానీ నీ గుడారాన్ని దేవుడు త్రవ్వి రోజు వస్తుంది. అందులో శాపగ్రస్తమైన వస్తువులుంటే నీవు మరణానికి పాత్రుడు అవుతావు. కానీ ఉదయకాల సమయంలో అయ్యా, నా గుండెని నేనే తవ్వుకుంటాను. కాముకత్వాన్ని, వ్యభిచారాన్ని, లోభత్వాన్ని, పిరికితనాన్ని నా గుండెలో దాచినటువంటి ప్రభా ఈ యొక్క క్రియలన్నీ కూడా నేను త్రవ్వుకుంటాను ప్రభా. ఆ స్థానములో పరిశుద్ధత నింపండి ప్రభా. ఆ స్థానములో మీరు నిండిపోండి ప్రభా. నా గుడారాన్ని వేరే వాళ్ళు త్రవ్వే వరకు ప్రభా నేను నిలిచి ఉండట్లేదు. నా గుడారాన్ని నా ప్రాణం ఉంటుండగా త్రవ్వి నానానికి ఆమోదయోగ్యంగా నన్ను చేసుకోండి. ఫినెహాసు చేసిన ఆ పని వలన ఇశ్రాయేలీయుల్లో తెగులు నిలిచిపోయింది. ఈ దినాన నీవు చేసే పని వలన మన దేశంలో తెగులు నిలిచిపోగలుగుతుంది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదాల కొందనాలు, స్తోత్రాలు. మీ కృపగల హస్తాలకు నైనా మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. నీవు ఓర్వలేని దానిని నేను కూడా ఓర్వలేని మనస్సు నాకు దయచేయి. మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా సమాజాన్ని, మా దేశాన్ని స్వస్థపరచమని, అటువంటి తీర్మానం చేసుకున్న బిడ్డల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్.